హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏటా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, అలాగే ప్రతి సంవత్సరం కూడా కొత్త డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని అసెంబ్లీలో మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలియజేశారు. దాంతోపాటు డిఎస్సి 2018 కేసులు పరిష్కారం అయ్యాకే కొత్త డిఎస్సి అనే దాన్ని ప్రకటిస్తామని, అంతవరకు 7,000 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామని కూడా తెలియజేశారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి ఏటా జనవరిలో క్యాలెండర్ విడుదల చేస్తామని, దానికి అనుగుణంగా అన్ని శాఖల్లో ప్రభుత్వ నియామక ప్రక్రియ చేపడుతుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఉపాధ్యాయ నియామకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షించి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక ఇచ్చారని తెలిపారు. డిఎస్సి నియామకాలపై అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ, టీచర్ల పోస్టుల భర్తీకి ఖాళీలు గుర్తించి డిఎస్సి నిర్వహణకు సన్నద్ధం అవ్వాల్సి ఉంటుందని అన్నారు. డిఎస్సి 2018కి సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు కూడా ఉన్నాయని, అవి పరిష్కారం అయ్యాక ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని వెల్లడించారు. ఈలోపు పాఠశాలల్లో విద్యా బోధనకు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు 7,000 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తామని అన్నారు. 3 నెలలకు 12 కోట్ల వ్యయంతో అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకానికి సంబంధించిన ఫైల్ను సీఎం పరిశీలన కోసం పంపించామని అన్నారు. విద్యార్థులు ఉపాధ్యాయుల నిష్పత్తిలో పోస్టుల భర్తీ చేస్తామని కూడా అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 15,000 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించామని తెలిపారు. తెలుగు భాష గురించి మాట్లాడుతున్న చంద్రబాబు, 16 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న భాషా పండిట్ల పదోన్నతులు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి చేపట్టిన 2 నెలల్లోనే 12,000 మంది భాషా పండితులకు పదోన్నతులు ఇచ్చారని చెప్పారు. మరోపక్క 12,000 మందికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పించామని అన్నారు. గ్రేడ్ 2 హెచ్ఎంలకు కూడా పదోన్నతులు కల్పించినట్లు మంత్రి తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లు గ్రేడ్ 2 హెచ్ఎం పోస్టులు 15,000 ఉంటే వాటిని అప్గ్రేడ్ చేసి ఇప్పటికే 6,500 మందికి పదోన్నతులు ఇచ్చామని వివరించారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయం, ఎమ్మెల్యే ఆర్కే. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సీఎం వైఎస్ జగన్కి ఎమ్మెల్యే ఆర్కే ధన్యవాదాలు చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం గొప్ప నిర్ణయమని అన్నారు. అలాగే ఆర్కే గారు మాట్లాడుతూ, ఈ కొద్ది కాలానికి అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకుంటే మరలా రెగ్యులర్గా డిఎస్సి వాళ్ళు వచ్చిన తర్వాత వారు డిస్టర్బ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోవాలని విద్యాశాఖ భావిస్తుందో ఆ నిర్ణయాన్ని మరోసారి పునఃపరిశీలించుకోవాలని కూడా ఆర్కే గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రభుత్వానికి సూచించడం మనం గమనించవచ్చు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్లో. అలాగే ఇక్కడ 7,000 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకుంటాం అని 7,000 అనే సంఖ్యను, అలాగే డిఎస్సి 2018కి సంబంధించి 7,900 చిల్లర దాకా మనకు అభ్యర్థులను నియమిస్తామని కూడా మంత్రి అసెంబ్లీలో తెలియజేయడం జరిగింది. మరి ఈ సంఖ్యలను విన్నటువంటి మీడియా టోటల్గా రాబోయే మెగా డిఎస్సిలో 7,900 పోస్ట్ అనేవి భర్తీ చేయబోతున్నారు అనే విషయాన్ని టోటల్గా మీడియా మొత్తం నిన్న అలాగే వాట్సాప్లో కూడా రావడం జరిగింది. అయితే వచ్చే డిఎస్సిలో ఇన్ని పోస్టులే ఉంటాయి అనే విషయాన్ని మంత్రి గారు ఎక్కడ కూడా క్లారిటీగా చెప్పలేదు. కాకపోతే దాన్నంతా కూడా అందరూ అపార్థం చేసుకొని వచ్చే డిఎస్సిలో 7,900 పోస్టులు ఉంటాయని చెప్పడం జరిగింది. మామూలుగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా 25,000 నుంచి 30,000 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయి. అందరూ అనుకుంటున్న దాని ప్రకారం వచ్చే డిఎస్సిలో ఎంత తక్కువ అనుకున్నా కూడా 12,000 పోస్టుల దాకా భర్తీ చేసే అవకాశం ఉంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. టోటల్గా అయితే ఇక్కడ ఇన్నే పోస్టులు ఉంటాయనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. మరి అదే విషయాన్ని ఈరోజు దినపత్రికలు కూడా ప్రచురించడం మనం గమనించవచ్చు. జనవరిలో డిఎస్సి ఉద్యోగాల క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్, ఈ భర్తీలోగా విద్యా వాలంటీర్ల నియామకం. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటన. జనవరిలో డిఎస్సి ఉద్యోగాల క్యాలెండర్లో భాగంగా నోటిఫికేషన్, ఈ భర్తీలోగా విద్యా వాలంటీర్ల నియామకం. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సురేష్ ప్రకటన. ఖాళీగా ఉన్న అన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి వచ్చే జనవరిలో క్యాలెండర్ ప్రకటిస్తామని, అందులో భాగంగానే ఉపాధ్యాయ ఉద్యోగాలు నియామకానికి డిఎస్సి ఉంటుందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చెప్పారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి మెగా డిఎస్సి ఉంటుందని వైసీపీ సభ్యుడు
ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రశ్నించగా మంత్రి ఈ మేరకు సమాధానం చెప్పారు. 2018 డిఎస్సిపై కొన్ని కోర్టు కేసులు ఉన్నాయని, అవి పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఈలోగా తగినంత నిష్పత్తిలో ఉపాధ్యాయులు ఉండేలా చూసేందుకు విద్యా వాలంటీర్లు నియమిస్తామని అన్నారు. ఈ సంఖ్య సుమారుగా 7,900 ఉండే అవకాశం ఉందని, వైసీపీ అధికారంలోకి వచ్చిన 12,000 మంది భాషా పండితులకు పదోన్నతులు కల్పించిందన్నారు. 100% అక్షరాస్యత అనే నినాదాన్ని ముఖ్యమంత్రి జగన్ ఒక అడుగు ముందుకు వేసి 100% ఆంగ్ల అక్షరాస్యత అంటున్నారని చెప్పారు. అనంతరం ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి పాఠశాలకు నైట్ వాచ్మెన్లను నియమించాలని కోరారు. పాఠశాలల్లో ఆంగ్ల మద్యం ప్రవేశపెట్టడాన్ని సమర్థిస్తున్నట్లు కూడా చెప్పారు. ఇక వేరే న్యూస్ పేపర్స్ లో మనం గమనిస్తే వచ్చే నెలలో మెగా డిఎస్సి 7,900 పోస్టుల భర్తీ అసెంబ్లీలో విద్యామంత్రి ఆదిమూలపు సురేష్ అంటూ కూడా ఈరోజు కూడా ప్రచురించడం జరిగింది. మనకు ఆంధ్రప్రభ తర్వాత మిగిలిన న్యూస్ పేపర్స్లో, ప్రజాశక్తి లాంటి న్యూస్ పేపర్స్లో. కానీ 7,900 పోస్టులతో డిఎస్సి రిలీజ్ చేస్తామని ఎక్కడ కూడా విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు తెలియజేయలేదు. మరి 7,000 మంది అకాడమిక్ ఇన్స్ట్రక్టర్లు నియమించుకుంటామని, అలాగే 7,900 దాకా ఉన్నటువంటి డిఎస్సి 2018 పోస్టులను భర్తీ చేస్తామని చెప్పడం మనం గమనించవచ్చు. ఒకవేళ మీకు కూడా డౌట్ ఉంటే మీరు నిన్నటి సాక్షి టీవీలో అసెంబ్లీ కార్యక్రమాలకు సంబంధించిన లైవ్ చూస్తే మీకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి సమాచారం చూస్తే ఆంధ్రప్రభలో వచ్చే నెలలో మెగా డిఎస్సి 7,900 పోస్టుల భర్తీ శాసనసభలో విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో మెగా డిఎస్సి నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చెప్పారు. మెగా డిఎస్సి ద్వారా 7,900 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సోమవారం వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ప్రతి ఏటా జనవరిలో అన్ని శాఖల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా డిఎస్సి కూడా నిర్వహించబోతున్నామని అన్నారు. ఇప్పటికే అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. 2018 డిఎస్సిలో కొన్ని కోర్టు కేసులు ఉన్నట్లు తెలిపారు. వీటిని సమీక్షించి తొందరలోనే పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోనున్నామని కూడా అన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో భాషా పండితులను విస్మరించినట్లు ఆయన చెప్పారు. ఇక ఈ సమాచారాన్ని అంతా కూడా మనం ఆల్రెడీ ఇది వరకు ఉన్నటువంటి న్యూస్ పేపర్ సమాచారంలోనే చూసాం. దాంతోపాటు ఇక్కడ మనకు పాఠశాలల్లో టీచింగ్ స్టాఫ్తో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా భర్తీ చేయాలని అన్నారు. ఇదే సమయంలో ఎయిడెడ్ పాఠశాలల్లోని ఖాళీలను కూడా భర్తీ చేయాలని కోరారు. రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించబోతున్న క్రమంలో విద్యా వాలంటీర్ల నియామకం విషయంలో పునరాలోచించాలని కూడా ఇక్కడ కోరడం మనం గమనించవచ్చు. ఇవన్నీ కూడా మనకు ఈరోజు వివిధ దినపత్రికల్లో పబ్లిష్ అయినటువంటి సమాచారం. ఇది ప్రజాశక్తిలో ఉన్నటువంటి సమాచారం. 7,900 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ అని కూడా ఇందులో కూడా ఇచ్చారు. అలాగే ఎయిడెడ్ పాఠశాలల్లో ఉన్నటువంటి నియామకాలు కూడా చేపట్టాలి అంటూ ఆళ్ల రామకృష్ణ కోరడాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది టోటల్గా కొత్త డిఎస్సికి సంబంధించిన సమాచారం. అలాగే డిఎస్సి 2018కి సంబంధించిన సమాచారం. డిఎస్సి 2018కి సంబంధించి కోర్టు కేసులు అనేవి క్లియర్ అయిన వెంటనే నియామకాలు అనేవి పూర్తి చేస్తామని మంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా తెలియజేయడం జరిగింది. కాబట్టి డిఎస్సి 2018 అభ్యర్థులు ఎవరు కూడా హైరాణ పడాల్సిన అవసరం లేదు, ఇంకా లేట్ చేస్తారని కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. కోర్టు కేసులు అనేవి క్లియర్ అయిన వెంటనే వారందరికి కూడా నియామకాలు ఇవ్వడం జరుగుతుంది. మరి డిఎస్సి 2018 పరిష్కారం అయితేనే కొత్త డిఎస్సి ఇస్తామని కూడా ఇక్కడ మంత్రి గారు తెలియజేయడంతో చాలా వరకు డిఎస్సి 2018 అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఇది టోటల్గా డిఎస్సికి సంబంధించిన సమాచారం. మరి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల్ని భాస్కర్స్ ఏరియా ఎప్పటికప్పుడు మీకు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.